హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్సల్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మన జీవితంలో ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా మనల్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు. ఆఫీస్లో ఆర్ వర్క్ ప్లేస్లో మనం పని బాగా చేయలేదని బాస్ మనని ఇన్సల్ట్ చేయొచ్చు అందరు ఎదురుగుండా. ఇంట్లో కుకింగ్ సరిగ్గా చేయలేదని వైఫ్ని, హస్బెండ్స్ లేకపోతే వాళ్ళ పిల్లలు ఏదైనా మాట అనొచ్చు, ఇన్సల్ట్ చేయొచ్చు. మన బిహేవియర్ బాగాలేదని, మన డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనని ఇన్సల్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ మనం ఎలాగ ఫేస్ చేయాలో, ఎలాగ దాన్ని ఇన్సల్ట్ని మనం అధిగమించాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇలా ఇన్సల్ట్ చేసినప్పుడు చాలా బాధగా ఉంటుంది కదా, అది తట్టుకోలేక మీరు బాధపడ్డారా ఎప్పుడైనా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పి వీడియోలోకి వెళ్తాను. మీరు నన్ను ఈ ఛానల్ పెట్టిన తర్వాత చాలా బాగా ఎంకరేజ్ చేశారు, లైక్స్ పెడుతున్నారు, చాలామంది చాలా విధాలుగా నాకు హెల్ప్ చేస్తున్నారు. దానికి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గానే ఉంటాను. మీరు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే. కానీ చాలామంది మన ఛానల్లోకి వచ్చి వీడియోని చూసేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు నేను ఎప్పుడు ఇవ్వడానికే రెడీగా ఉంటాను కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు ఒక్కళ్ళైనా నాకు సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు ఎంత హెల్ప్ అవుతుందో అది మాటల్లో చెప్పలేను. సో కమింగ్ బ్యాక్ టు వీడియో అగైన్. ఇంకా మీరు లైఫ్లో ఎలాంటి ఇన్సల్ట్ని అయినా ఈజీగా హ్యాండిల్ చేయగలరు అనే నమ్మకాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు కల్పిస్తాను. అసలైన రివెంజ్ ఎలా తీర్చుకోవాలో కూడా మీకు నేను చెప్తాను ఈ వీడియోలో. ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే అది ఆ మినిట్టే కాదు, ఆ రోజే కాదు, ఆర్ కొన్ని డేస్ వరకు కూడా మన మైండ్లో అలా తిరుగుతూనే ఉంటుంది కదా. కొన్నిసార్లు ఇయర్స్ వరకు కూడా మనం దాన్ని మర్చిపోలేం. అలాంటి ఇన్సల్ట్స్ ఉంటాయి. సో వీటన్నిటి నుంచి మనం బయటపడడానికి ఒక 3 స్టెప్స్ చెప్తాను. ఆ 3 స్టెప్స్ ఫాలో చేస్తే మనం ఎలాంటి ఇన్సల్ట్నైనా అధిగమించగలం. ఇన్సల్ట్ అనేది అవతల వాడి ఒపీనియన్ మాత్రమే. మీ సుపీరియర్ ఆర్ మీ బాస్ మీరు చేసిన వర్క్ బాగాలేదని ఇన్సల్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు మీరు ఇలా ఆలోచించండి. మీ బాస్ వాడే వెహికల్ మీద కాదు, మీ బాస్ ఉండే ఇల్లు మీద కాదు, మీ బాస్ వేసుకునే డ్రెస్ మీద ఆర్ షర్ట్ కానీ ఏదైనా మీద కానే కాదు. అలాగే మీ బాస్ ఆలోచనలు అవి కూడా మీవి కానే కావు. మీ వర్క్ బాగాలేదు అనేది అతని ఒపీనియన్ మాత్రమే, మీది కాదు. అలాంటప్పుడు ఎందుకు ఆ ఇన్సల్ట్ని తీసుకుంటున్నారు మీరు? బాగా ఎవరైనా మన గురించి మాట్లాడితే అది వాళ్ళ ఆలోచన ఆర్ వాళ్ళ మాటలు మాత్రమే. దాంతో మనకి ఏ కోసానా మనకి సంబంధం లేదు. అవతల మనిషి మైండ్లోకి వెళ్ళి మనం వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ ఒపీనియన్స్ని చేంజ్ చేయలేం కదా. చేయగలమా? చేయలేము, చచ్చినా చేయలేం. స్టాయికిజం అనేది ఒకటి ఉంది. స్టాయికిజం చెప్పేది ఏంటంటే, మీ చేతిలో లేని దాని గురించి ఆలోచించడం వేస్ట్. నువ్వు ఎలాగో ఏమీ చేయలేను అని ఫీల్ అయ్యి టైం వేస్ట్ చేసుకోవడం తప్ప నువ్వేమీ చేయలేవు. సో స్టాయికిజం అది ఫాలో అవ్వడం చాలా బెటర్. ఇన్సల్ట్ అనే దాన్ని ఇగ్నోర్ చేసి దానిలో నిజం ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు అన్ని ఇన్సల్ట్స్ కూడా నెగిటివ్ అని అనుకోకుండా మన మంచి గురించి కూడా క్రిటిసిజం చేసే దాన్ని కూడా మన ఇన్సల్ట్ కింద ఫీల్ అయిపోతాం. సపోజ్ మనం వేసుకున్న బట్టలు బాగాలేదని ఎవరైనా అన్నారనుకోండి, లేకపోతే వర్క్ ప్లేస్లో వర్క్ బాగా చేయలేదని ఎవరైనా అన్నారనుకోండి,
వంట బాగా చేయలేదని అన్నారనుకోండి, ఏంట్రా నీ బిహేవియర్ ఇలా ఉందని అన్నారనుకోండి, ఒక 1 మినిట్ మీ ఈగోని పక్కన పెట్టి ఫీలింగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి అసలు ఆలోచించండి. ఆ ఇన్సల్ట్లో నిజం ఏదైనా ఉందా అని ఆలోచించండి. చాలాసార్లు ఆ ఇన్సల్ట్లో ఒక చేదు నిజం ఉంటుంది, అది మనం యాక్సెప్ట్ చేయలేకపోతాం. ఇన్సల్ట్ చేస్తే ఒక్క 1 మినిట్ ఆలోచించండి, ఆలోచించి చూడండి. సెల్ఫ్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ చెక్ చేసుకోండి. నిజంగానే మీరు ఏదైనా మిస్టేక్ చేశారా అని ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అవును అనుకోండి, మళ్ళీ ఆ మిస్టేక్ ఇంకెప్పుడు చేయకూడదు అని ఒక స్టర్న్ డెసిషన్ తీసుకోండి, గట్టి డెసిషన్ తీసుకోండి. ఆర్ ఆ మిస్టేక్ చేసాము ఇలా చేసాము అనే దాని నుంచి నేర్చుకోండి. ఒకవేళ కాదు అనుకోండి, ఒక స్టోన్లాగా ఉండండి, స్టోన్లాగా ఉండిపోండి, లైట్ తీసుకోండి, ఏమీ పట్టించుకోక్కర్లేదు. ఇలా కొన్ని ఇన్సల్ట్స్తో మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. అప్పుడు మీకే మంచిది. ఫీల్ అవ్వడం అనేది మాత్రం అనవసరం. ఎపిక్టేటస్ ఏమంటాడంటే మనం స్టోన్ లాగా ఉండాలి అని అంటాడు. మనం ఒక స్టోన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు పనికిరావు అని తిట్టి చూడండి, స్టోన్ ఏదైనా మనకి రెస్పాండ్ అవుతుందా? అవ్వదు కదా. ఫీల్ అవుతుందా? అవ్వదు కదా. అసలు ఏమైనా దాంట్లో చలనం అనేది ఉంటుందా? అంటే ఒక మూమెంట్ కానీ ఏదైనా ఉంటుందా? ఏమీ ఉండవు. సో బీ లైక్ ఏ స్టోన్. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా రాయి పైన గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు. మన మైండ్ కూడా స్టోన్ లాగా ఉండాలి. ఎవరు ఏమన్నా కూడా మనలో చలనం అనేది ఉండకూడదు. ఎపిక్టేటస్ చెప్పాడు కదా, అది మీరు మా దగ్గర చెప్తున్నారు, స్టోన్లా మారడం ఎలాగండి అని మీకు ఒక డౌట్ రావచ్చు. బట్ కొంచెం ట్రై చేస్తే ఖచ్చితంగా మైండ్ సెట్ మారి వర్కౌట్ అవుతుంది. అది నేను ట్రై చేసి చూశాను కాబట్టే నేను చెప్తున్నాను మీకు. ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, మైండ్ సెట్ బలంగా ఉన్నవాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసేస్తారు. తెలివైన వాళ్ళు అయితే జోక్స్ వేసేసుకుంటారు, దాన్ని జోక్లా మార్చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వ్యక్తి ఒపీనియన్స్ మనం కానప్పుడు మనం పట్టించుకోకూడదండి. మీ పైన వేరే వాళ్ళు జోక్స్ వేశారనుకోండి, మీరేంటో మీ తప్పులు ఏంటో అన్నీ మీకు తెలుసు అని ఇగోలా పెట్టుకోకుండా సింపుల్గా మీ పైన మీరు జోక్స్ వేసుకోండి. అప్పుడు అంత లైటర్ వేలోకి మారిపోతుంది. ఒకసారి మళ్ళీ ఎపిక్టేటస్ ఎగ్జాంపుల్కి వస్తుంది. ఒకసారి ఒక అతను ఎపిక్టేటస్ని ఇన్సల్ట్ చేసి బాగా తిట్టాడు, చాలా గట్టిగా తిట్టాడు. అప్పుడు ఎపిక్టేటస్ అలా నవ్వుకుంటూ సైడ్ అయిపోయి వెళ్ళిపోయారు. అతని శిష్యులు ఉంటారు కదా, ఆ శిష్యులు ఎందుకు నవ్వుతున్నారు మీరు, అతను అన్ని మాటలు అంటుంటే అన్నారు. అప్పుడు ఎపిక్టేటస్ ఒక ఎపిక్ రిప్లై ఇచ్చాడు. అదేంటో తెలుసా? వాడెవడో పిచ్చోడు, అతనికి నేనేంటో పూర్తిగా తెలియదు. ఒకవేళ నిజంగా కనుక నాది పూర్తిగా నన్ను తెలుసుకుంటే ఇంకా గట్టిగా తిట్టేవాడు నన్ను అని చాలా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సందర్భాన్ని మనం చాలా బాగా యూజ్ చేసుకుని మన పైన మనం జోక్స్ వేసుకుంటే, ఇలా ఎవరైనా ఏదైనా మన ఇన్సల్ట్ చేసినా తిట్టినా మన ఆ సిచ్యువేషన్ని సీరియస్ నుండి లైటర్ వేగా మార్చేయచ్చు. ఇలా చేయడం చాలా తెలివైన వాళ్ళు చేసే పని మాత్రమే. అది ప్రాక్టీస్ చేయడం వల్ల మనలాంటి సామాన్యమైన వాళ్ళకు కూడా అది ఈజీగా అబ్బుతుంది. ఇలా చేయడం చాలా తెలివైన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అది ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి. అది ఏదేమైనా ఒకళ్ళు మనని ఇన్సల్ట్ చేస్తే అది కేవలం వాళ్ళు మన మీద ఉన్న ఇల్ ఫీలింగ్తోనే చేస్తాడు. అది మన దగ్గర నుంచి వెంటౌట్ చేయడం కోసమే వాడు చేస్తాడు. సో దాన్ని కోపంతో కాకుండా ఇందాక డిస్కస్ చేసినట్టుగా స్మార్ట్ అండ్ టాక్ట్ఫుల్ వేలో ఇన్సల్ట్ని
ఎదుర్కొని ఎపిక్టాటస్ చెప్పినట్టుగా స్టోన్లా ఉండి ఇన్సల్ట్స్ని మనం ఇగ్నోర్ చేస్తూ హ్యూమర్తో మనం ఎదుర్కొంటే అప్పుడు ఇన్సల్ట్ చేసిన వాళ్ళకి చిక్కిపోతుంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ఇంకా అంతకంటే బెస్ట్ రివెంజ్ ఇంకేముంటుంది చెప్పండి. సో అది ట్రై చేసి చూడండి. అంతేగాని వాడెవడో ఏదో మనం అన్నాడని మనం ఫీల్ అయిపోతామా ఆర్ ఏడుస్తామా, అవన్నీ చేస్తే మనం ఓడిపోయినట్టే. అవేమీ చేయకుండా స్టోన్లా ఉంటే మనం పర్ఫెక్ట్గా మన ఇన్సల్ట్ని దాటేయగలుగుతాం. ఆర్ మనం స్టోన్ లాగా ఉండలేమనుకోండి, అట్లీస్ట్ కామెడీ చేసైనా సైడ్ అయిపోండి. అప్పుడు వాడికి ఎవరైతే మన ఇన్సల్ట్ చేశారో వాళ్ళకి పర్ఫెక్ట్ సమాధానం ఇచ్చిన వాళ్ళు అవుతాం. మనం ఆ ఇన్సల్ట్ నుంచి మనం బయటపడిన వాళ్ళు అవుతాం. సో దిస్ ఈజ్ ద వీడియో ఫ్రెండ్స్, ఇన్సల్ట్ గురించి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అనిల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.